హైదరాబాద్ గణేష్ డ్రైవింగ్ మీదే అని తెలిసింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? నా ఫీల్డ్ 25 years. ఖైరతాబాద్ వినాయకుని రావడం 4 years. ఇది 4 times. అంటే నార్మల్ పొద్దుగాల అంటే బిఫోర్ డేనే తీసుకొచ్చి లారీ బిఫోర్ 2 days బిఫోర్ వచ్చాము. 2 days బిఫోర్. అంటే నార్మల్ ఎక్కడ ఉంటారని అంటే ఏం చేస్తుంటారు? విజయవాడ ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ విజయవాడ. ఓకే. అంటే వీటి కోసం అని సపరేట్గా వస్తుంటారు. సపరేట్గా వస్తుంటాం. సపరేట్ అంటే నార్మల్ టైం లారీ లాగా ఉండి ఇప్పుడు తగిలించుకుంటారా? అవునండి, ఈ ట్రక్ తగిలించుకుంటాం. ఇప్పుడే కొత్త తగిలించరు, కింద మొత్తం బాటమ్ అంతా యాసిడ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ ఒకటే రెడీ తయారు చేస్తారు సపరేట్గా. అంటే వినాయకుల కోసం కారణం ఇక్కడ తయారు చేస్తారు వాళ్ళు, ఉత్సవ కమిటీ వాళ్ళు తయారు చేస్తారు. మీకు ఓన్లీ బాడీ వరకు అదే ఇంజన్ వరకు వచ్చేస్తుంది. ట్రైలర్ కూడా, ట్రైలర్ పైన ఫ్రేమ్ ఒకటే ఇక్కడ తయారు చేస్తారు. ట్రైలర్ కంటిన్యూ వస్తుంది. అంటే వాళ్ళ ఫిక్స్డ్ కాదు ఉంటుందా? అది ఫిక్స్ ఉంటుంది. అది ఏదైతే గణేష్ కింద బేస్ మెజర్మెంట్ ఉందో యాసిడ్ మెజర్మెంట్ చేసి దానిపైన పెట్టి వెల్డింగ్ చేస్తారు అనమాట. అంటే ఎన్ని సంవత్సరాలుగా ఇట్లా అంటే ఎప్పటి నుంచో ఉన్నారా? మీరు రాకముందు నుంచి ఉందా లేకపోతే? యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే బిఫోర్ గవర్నమెంట్ చెప్తాడు. ఇంతకు మొదలు ఫస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వెహికల్ ఉంటుండే, అవి కొన్ని సంవత్సరాలు నడిపించారు. దాని తర్వాత R&B వెహికల్ రహీమ్ అని డ్రైవర్ ఉండే, PWD రహీమ్ అని డ్రైవర్ ఉండే. అతను లెఫ్ట్ డ్రైవింగ్ అది బండి. ఆ బండి మీద ఒక 15-16 సంవత్సరాలు అతను నడిపించారు. దాని తర్వాత ప్రైవేట్గా వీళ్ళ వెహికల్ను పెట్టడం జరిగింది. బ్రహ్మాండంగా ఈ వెహికల్లో కూడా ఇది రైట్ సైడ్ డ్రైవింగ్, ఇది మన ఇండియన్ డ్రైవింగ్ ఇది. కాబట్టి చాలా సునాయాసంగా వినాయకునికి తీసుకుపోయి నిమజ్జనం చేయడంలో వీళ్ళ ప్రోత్సాహం చాలా ఉంది. 16 సంవత్సరాలు. ఎన్ని అడుగుల నుంచి 54 అడుగుల నుంచి అంతే. 50 ఆల్మోస్ట్ 26 కదా. 2010 నుంచి నార్మల్గా ఇట్లా వెళ్తుంటే చాలా మంది వచ్చి అడ్డుంటారు కదా. అంటే వెహికల్ వెళ్తుంటే జనాలు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సపోర్ట్ ఉంటుంది. మొత్తము తాళ్ళు పెడతాము. వెహికల్ను ఈ ఎక్కడ వినాయకునికి సైడ్లకు తలగకుండా అవన్నీ మేము తీసుకుపోతుంటాం. ఇక్కడి నుంచి అక్కడికి ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేశారు? అంటే వినాయకుని పెట్టక ముందు నుంచి వే ఇప్పుడు మొత్తం కేబుల్, కరెంట్ కేబుల్ కానీ అవన్నీ అండర్ గ్రౌండ్ మొత్తం 2004లోనే TVNSN ప్రసాద్ IAS గారు ఉండే, ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం అండర్ గ్రౌండ్ చేయడం జరిగింది. ఎక్కడ కరెంటు ప్రాబ్లం రాదు, కరెంటు వైర్లు జరగవు. స్టార్ వైర్లు, ఇంటర్నెట్ వైర్లు ఏమన్నా ఉంటే వాళ్ళు డిస్కనెక్షన్ చేసుకుంటారు, లేకుంటే మేము డిస్కనెక్షన్ చేయిస్తాం. 3 days బిఫోర్ రోడ్ సర్వే చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్, R&B అందరూ కలిసి ఆల్ డిపార్ట్మెంట్ అన్నీ చూసి ఎక్కడ ఏమి అబ్జెక్షన్ ఉందో మేము మెన్షన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్లో క్లియర్ చేసేస్తారు మొత్తం. చెట్టు ఉండని, వైర్ ఉండని, ఏమైనా ఉన్నాయి. ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది సార్ ఇక్కడ నుంచి? పొద్దున 6-6:30కు ఇక్కడ నుంచి శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. అక్కడ పోయేసరికి 12-1 o'clock అవుతుంది. అంటే పోలీస్ వాళ్ళు ఒక టైం చెప్తారు కదా, 12 o'clock సార్. 12 o'clock ఇక 11:30 రీచ్ కావాలి. ఎక్కువ వచ్చింది అనుకోండి, కొద్దిగా హాఫ్ అన్ అవర్ అటు ఇటు కానీ అవకాశాలు ఉంటాయి. కాబట్టి తొందరగానే శోభయాత్ర కంప్లీట్ చేసి 4 o'clock లోపల నిమజ్జనం చేసేటట్లు ప్లాన్ పోలీస్ వాళ్ళది ఉంది. ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ విజయవాడ, దండమూరి వెంకటరత్నం గారు వెహికల్ అండి. మేము డ్రైవరు, మా సారు దండమూరి వెంకటరత్నం గారు మా సారు. 85 years ట్రాన్స్పోర్ట్ లేట్. ఇప్పుడు రెగ్యులర్గా ఇంతకుముందు ఆయన వస్తుండేవాడు. వాళ్ళ బాబు మాకు రెగ్యులర్గా వస్తుంటాడు. జస్ట్ 1 year బిఫోర్ చనిపోయారు ఆయన. అది మొత్తం ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. ఎక్కడి నుంచి వెహికల్ వచ్చినా కూడా 1 రూపీ తీసుకోరు, ఫ్రీగా చేస్తారు. చాలా బాగా జరుగుతుంది ఖైరతాబాద్ వినాయకుడు. ఈ వినాయకుడు మనం 69 సంవత్సరాలలో మనం చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినాము. ఇక హాఫ్ అన్ అవర్లో ఈ వినాయకుడు ఇక్కడ వినాయక సాగరం కోర్టు నా ప్లాట్ఫామ్ నెంబర్ 4 నిమజ్జనం అవుతుంది. అందరి సహకారంతో ఈరోజు ఖైరతాబాదులో ఈ విఘ్నేశ్వర భగవంతుని ప్రపంచ రికార్డు సృష్టించినాము. మట్టి గణనాథుని, అది కూడా నిమజ్జనం చేసే గణనాథుని తయారు చేసాము. దీనికి సహకరించిన అందరికీ మాకు ధన్యవాదాలు. ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్, GHMC వారు, వాటర్ వర్క్స్ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, అన్ని డిపార్ట్మెంట్లు మాకు సహకరించారు. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఇక కొద్దిసేపట్లో వినాయకుని ఊరేగింపు శోభయాత్ర ఇక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది. నిమజ్జనం యొక్క ఏర్పాట్లు గణేశుడు ప్రతిష్ఠించినప్పటి నుండి నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అదంతా మెగా గణేశుడు,
ఇటువంటి గణేశుడు భారతదేశంలో ఇంకెక్కడా లేడు. ఇంత ప్రాచుర్యం పొందినటువంటి గణేశుడు అంటే ప్రతిష్టాపన ఎంత గ్రాండ్గా ఉంటుందో, దర్శనాలు ఎంత గ్రాండ్గా ఉంటాయో, నిమజ్జనం కూడా అంత గ్రాండ్గా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. సహజం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత పెద్ద హ్యూజ్ వినాయకుడిని మనం తీసుకొచ్చేసి ట్రాలీ మీద పెట్టేసి వాటి స్టాండ్స్ అక్కడ వరకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎవ్రీ టైం కూడా ఒక కొత్త ఛాలెంజ్. ఎందుకంటే 70 అడుగుల వినాయకుడిని ఇక్కడ నుండి మనం ట్రాలీలో తీసుకెళ్ళాలి అక్కడ వరకు. అదొక ఛాలెంజ్ మనకు. కాబట్టి లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా కూడా బాగా జరిగినాయి అక్కడ. ఎందుకంటే ఇంకా సేఫ్టీ సైడ్ ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఏం లేదు, ఇంకొక 15 నిమిషాల్లో గణేశుడు ఇక్కంచెలి నిమజ్జనానికి పైన వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఒక 10 నిమిషాలు 15 మినిట్స్ అయిపోతుంది. భక్తులు మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అంటే భక్తుల లోపల ఒక గణేశుడి యొక్క అంటే ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క ప్రాశస్త్యం అందరికి తెలిసిపోయింది. కాబట్టి చాలామంది వస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నాము. కానీ ఇక్కడ చూస్తుంటే ఇయర్ మనము చూస్తుంటే ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోజన్. ఇది పబ్లిక్ అయితే వచ్చినటువంటి భక్తులు ఒక్కొక్క రోజైతే మేము ఎలా మెయింటైన్ చేయగలుగుతాం, ఎలా కంట్రోల్ చేయగలుగుతామని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ గణేశుని యొక్క దయ వల్ల అంతా బాగా జరిగిందమ్మ. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఈ 11 రోజులు జరగలేదు, ఈరోజు కూడా అలానే. కానీ భక్తులకు మా యొక్క విన్నపం ఏంటంటే, మేము ఎంత ఏర్పాట్లు చేసినా పోలీసుల నుంచి మీరు కూడా మీ తరఫు నుంచి మీరు మీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వచ్చే 1000 మంది జనాభాలో ప్రతి ఒక్కరికి మేము అటెన్షన్ పే చేయలేము మేము. కాబట్టి మీ యొక్క జాగ్రత్త మీరు తీసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్ రాకుండా ఉండండి. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చారు, చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నారు. మాకు చాలా బాధ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఓల్డ్ ఏజ్ వాళ్ళని కూడా తీసుకొని రాకండి, టీవీస్లో చూడండి. కానీ ఎవ్రీ ఇయర్ ఇమర్షన్ జరుగుతుంది కాబట్టి ఎప్పుడో ఒక రోజు చూడొచ్చు. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే కొద్దిగా మీ జాగ్రత్త కూడా మీరు తీసుకోవాలి. సార్, మీరు ఇన్ని ఏర్పాట్లు చేశారు, చాలా చక్కగా 10 రోజులు మేము ఇక్కడ కవర్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడున్న భక్తుల కన్నా మీరు అక్కడ బయట ఆపేసిన భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఎలాంటి బందోబస్తు ఉండబోతుంది? ముందు చూస్తే ఇలా గణనాథుడు కదిలాడు అంటే చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు లోపలికి రావడానికి. సార్, ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు ఏంటి? ప్రాజెక్టులో నీళ్లు నింపిన తర్వాత ప్రాజెక్టులో నీళ్లు గేట్లు ఓపెన్ చేస్తే ఉండే ఉంటుంది కదా, అలానే. ఎందుకంటే ఇక్కడ పని జరగాలి. భక్తులందరూ వచ్చినట్టయితే వాళ్ళు భక్త పారవశ్యం లోపల వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, దేవుణ్ణి అది చేస్తుంటారు. కానీ మా కర్తవ్యం ఏంటిది? పని జరగాలి ఇక్కడ. విత్ ఇన్ నో టైం లోపల మేము ఇక్కడ స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. కాబట్టి వీళ్ళందరూ వచ్చినట్టయితే కొద్దిగా హిండ్రెన్స్ ఉంటుంది. గణనాయకుడు ఇక్కడి నుంచి పయనమై బయలుదేరగానే అన్నీ ఓపెన్ అయిపోతే అందరూ కూడా గణనాథంతో పాటు అక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ మహిళా కానిస్టేబుల్స్ కూడా హార్స్ రైడింగ్ అనేది కూడా ఉండబోతుంది. దీంతో కూడా ఇంకా భక్తులు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే గణనాథుడు ముందుకు వెళ్తున్న కొద్దీ భక్తులు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎక్కడికక్కడికి మీ ఫోర్స్ సిబ్బంది ఎలా ఉంది? ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఎలా ఎంతమంది అంటే ఆల్మోస్ట్ అలా హైదరాబాద్ సిటీ పోలీస్ అంతా పనిచేస్తుందమ్మా. మా కమిషనర్ గారి నుంచి, సివి ఆనంద్ సార్ నుంచి, మా డీసీపీ గారి నుంచి, మా అడిషనల్ సిపి గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ గణనాయకుడి గురించి రెగ్యులర్గా పనిచేశారు, రివ్యూలు తీసుకున్నారు. ఈరోజు కూడా నిన్న నైట్ నుంచి కూడా ఇక్కడ మా వాళ్ళందరూ ఎవరిని పడుకోలే, అందరూ కూడా టైం టు టైం, మినిట్ టు మినిట్ మేము ఇక్కడ చేస్తూనే ఉన్నాము. కాబట్టి అందరం ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక 3-4 అవర్స్లో నిమజ్జన స్థలికి చేరిపోతుంది. అక్కడ కూడా చాలా బాగా ఏర్పాట్లు జరిగాయి. లాస్ట్ టైం కంటే ఈసారి బాగా జరిగాయి ఏర్పాట్లు. నిమజ్జనం 1:30 వరకు కంప్లీట్ అయిపోతుంది. అది ఒక్కసారి ఎటు నుంచి వెళ్తున్నారు, రూట్ మ్యాప్ ఒక్కసారి చెప్పండి. అమ్మ, గణేష్ ఇక్కడ ఉండి ఖైరతాబాద్ నుంచి వాసవి కళ్యాణ మండపం ముందర నుంచి రాజ్దూత్ పక్క నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని టెలిఫోన్ భవన్ ముందర నుంచి హోమ్ సైన్స్ కాలేజ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని సెక్రటరియట్ ముందర నుండి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని గణేష్ని యొక్క గమ్యస్థానమైనటువంటి బడా గణేష్ యొక్క ప్లాట్ఫామ్, ఇక్కడ బడా గణేష్ యొక్క స్థలం ఇది, అక్కడ బడా గణేష్ యొక్క నిమజ్జన స్థలం అది, అక్కడ తీసుకెళ్తాం.